శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. 2021 సెప్టెంబర్ ఆఖర్లో అనుకుంటా ఒక చిత్రమైన సంఘటన జరిగింది. ఒక అర్చకుడు అతను మా ఇంటికి వచ్చాడు. అతను ఆంజనేయ స్వామి గుళ్ళో అర్చకత్వం చేస్తూ ఉంటాడట. మా బంధువులు ఎవరినో పట్టుకుని వాళ్ళ ద్వారా ఒక సమస్య ఉంది అని వచ్చాడు. ఇంతకీ ఏమిటి అంటే అతని జీవితం చాలా చిత్రంగా ఉంది. వివాహం చేసుకుంటే అమ్మాయి ఒకట్లో చాలా అన్యాయంగా కేసు పెట్టింది. ఈ గృహహింస కేసులు ఇలాంటివి. కాంపన్సేషన్ కావాలంటుంది. అదొక పెద్ద సమస్య కింద తయారైంది. దానికి తోడు పాపం ఆర్థికమైన సమస్యలు అనుభవిస్తున్నాడు, అలాగనే ఆరోగ్యపరమైన సమస్యలు కూడా అనుభవిస్తున్నాడు. ఒకరోజు నిద్రలో ఆంజనేయ స్వామి కల్లో కనిపించి, నా దగ్గరికి వెళ్తే నేను ఏదో మంత్రోపదేశం చేస్తాను, దానివల్ల అతని సమస్య తీరుతుంది అని చెప్పాట. ఆ కళని నమ్మేసి అది పుచ్చుకుని ఎవరి ద్వారానో మొత్తానికి మా ఇంటికి వచ్చాడు. అది విని నేను పగలబడి నవ్వాను. నవ్వి అతనికి చెప్పాను అనమాట, నాయన నీకు 2 విషయాలు చెప్పాలి. మొట్టమొదట ఆంజనేయ స్వామి కళల్లో కనబడి చెప్పటం ఇలాంటివి నాబోటి వాళ్ళ గురించి జరగదు, అది ఎవరో ఉపాసకుల గురించి జరుగుతుంది. అందుకని బహుశా ఏమిటంటే నువ్వు రోజు నా వీడియోలు చూస్తాను అని చెప్తున్నావు కదా, నీ సబ్కాన్షియస్ మైండ్లో అది ఉండిపోయి ఉంటుంది. నువ్వు ఆంజనేయ స్వామి ఉపాసన చేస్తున్నావు కాబట్టి ఆ 2 కలిపి ఒక కళ కింద వచ్చింది తప్ప అది నిజం కాదు. రెండోది ఏమిటంటే నేను మంత్రోపదేశాలు అలాంటివి చెయ్యను. ఎందుకంటే నన్ను నేను ఎప్పుడు గురువు కింద అనుకోను, నేను ఒక సాధకుడి కిందే అనుకుంటా. నేను కొన్ని మంత్రాలు చేసుకుంటాను కానీ ఎవరికి ఉపదేశం చేయను. అందువల్ల 2 పొరపాటేను, నువ్వు వెళ్ళిరా నాయన అని చెప్పా. అతను వదలడే, పట్టుకుని నక్షత్రకుడు ఉంటాడు అలా పట్టుకుని, లేదండి మీరు నాకు ఏదో ఒక ఉపదేశం చేయాలి ఆంజనేయ స్వామికి సంబంధించిన, అప్పుడే నేను వెళ్తాను, స్వామి నాతో చెప్పారు అంటాడు. హనుమత్ బడబాన్ల స్తోత్రం అని ఒకటి ఉంది, భలేగా పనిచేస్తుంది. అంటే మీ వీడియో చూసి బోలెడు సార్లు చేశానండి, నా సమస్య తీరలేదు. దాంతో ఏం చేయాలి ఇంకా? నాకేమో ఏదో ప్రవచనం ఉంది, ఆ రోజు టైం అయిపోతుంది, నాయన నన్ను వదిలేయవయ్యా, నువ్వు అనుకునే మనిషిని నేను కాదు అంటే లేదని చెప్పి అలాగే పట్టు కూర్చున్నాడు. ఆఖరికి అతను వదిలించుకోవడానికి ఒక మాట చెప్పా. సరే అయితే ఒక పని చేద్దాం, ఆంజనేయ స్వామి పంచముఖుడు కదా, అందుకని ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్కసారి హనుమాన్ చాలీసా పారాయణ చేద్దాం మన ఇద్దరం కూర్చుని. 5 సార్లు పారాయణ చేసేలోపు నాకు ఏదైనా అనిపించింది అనుకో, ఫలానాది నీకు ఉపయోగపడుతుంది అని, అప్పుడు నీకు అది చెప్తాను ఆంజనేయ స్వామి ఆజ్ఞగా. ఏమనిపించలేదు అనుకో, నువ్వు కామ్గా వెళ్ళిపోవాలంటే, ఇంక నన్ను ఇలాగా ఇబ్బంది పెట్టకూడదు అన్న. అంటే సరేనండి అని ఒప్పుకున్నాడు. పోలేరా బాబు వెళ్ళిపోతాడని చెప్పి ఇద్దరం కూర్చుని హనుమాన్ చాలీసా మొదలు పెట్టాం. మా అడ్మిన్ కూడా అక్కడే ఉన్నాడు. ఏమైంది, 4 సార్లు పారాయణ చేశాక 5వసారి మొదలు పెట్టబోతూ ఉంటే విచిత్రంగా ఒక ఈమెయిల్ వచ్చింది మా అడ్మిన్కి. అతను ఏదో ఈమెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉంటే, ఆ ఈమెయిల్ ఏమిటి, మన ఛానల్ మెంబర్స్లోనే ఎవరో ఒకళ్ళు, మా ఇంట్లో ఒక పురాతనమైన పుస్తకం ఉందండి, అందులో ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక స్తోత్రం ఉంది, అది స్కాన్ చేసి మీకు పంపిస్తున్నాను, ఈ స్తోత్రం ఎందుకైనా ఉపయోగపడుతుందేమో చూడండి అని పంపించారు. సరిగ్గా 5వసారి మొదలు పెట్టబోతుంటే మా అడ్మిన్, ఇదిగో ఇది వచ్చిందండి, ఇది ఏమైనా ఉపయోగపడుతుందా అన్నాడు. ఏమిటది అసలు అని ప్రింట్అవుట్ తీసి చదివితే, చదవగానే అద్భుతమైన వైబ్రేషన్స్, శరీరం అంతా రోమాంచితం అయిపోయింది. అసలు అయిపోయి అమ్మో ఇది మహాశక్తివంతమైనది అని చెప్పి వెంటనే అతన్ని, నాయన అయితే ఇది ఆంజనేయ స్వామి నిర్ణయం, ఇదిగో ఇది ప్రింట్అవుట్ ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి కొంచెం సింధూరం ఇచ్చి రోజు ఇది పెట్టుకుని నీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువు, ఖచ్చితంగా నీకు పనిచేస్తుంది, ఇది ఆంజనేయ స్వామి నిర్ణయము, పట్టుకెళ్ళు అని చెప్పి పంపించా. ఆ తర్వాత అదే స్తోత్రాన్ని, అది మంత్రపూరితమైన స్తోత్రం అనమాట, చాలామందికి ఇచ్చాను. వాళ్ళ సమస్యలు తగ్గాయి అని చెప్పారు. ముఖ్యంగా ఏమిటంటే మన ఏప్రిల్లో ఇతను మళ్ళీ కాంటాక్ట్ చేసి నా జీవితం మొత్తం మార్చేసిందండి అది. మొట్టమొదట నా ఆరోగ్య సమస్యలు తగ్గాయి దానివల్ల. ఆ తర్వాత ఇంకా తీవ్రంగా నమ్మకం కలిగి చేయడం మొదలుపెట్టాయి. ఎంత తీవ్రంగా అంటే రాత్రి నిద్రలో ఉలిక్కిపడి లేచినా సరే అదే స్తోత్రం చదువుతూ ఉండేవాడిని తెలియకుండాను. అలా మొదలుపెట్టాను. ఈ మధ్య ఏమైందంటే వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చారు, వచ్చి కోర్టు బయట పరిష్కరించుకుందాము, నువ్వేమీ డబ్బులు ఇవ్వక్కర్లేదు అని చెప్పారు. ఇప్పుడు దాదాపుగా సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లము, చాలా అద్భుతంగా పనిచేసింది అన్నాడు. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అందుకని అంత శక్తివంతమైన స్తోత్రాన్ని మరి మీ అందరికీ కూడా అందివ్వాలి కదా, మీరు అందరు ఛానల్ కుటుంబ సభ్యులు కదా, అందుకని ఈ వీడియోలో అదేమిటో మీకు నేర్పిస్తాను. మొట్టమొదటి చదివి వినిపిస్తాను, తర్వాత దాని వివరాలన్నీ చెప్తా. రం 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 రక్తవర్ణం దినకరవదనం తీక్ష్ణదంష్ట్రాకరాళం రం 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 రమ్యతేజం గిరిచలనకరం కీర్తి పంచాదివక్త్రం రం 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 రాజయోగం సకల శుభనిధిం సప్తభేతాళభేద్యం రం 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 రాక్షసాంతం సకల దిశయశం రామదూతం నమామి.
ఖం 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 ఖడ్గహస్తం విషజ్వరహరణం వేద వేదాంగదీపం ఖం 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 ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం ఖం 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 కల్పవృక్షం మణిమయమకుటం మాయమాయాస్వరూపం ఖం 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 కాలచక్రం సకలదిశయశం రామదూతం నమామి ఇం 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 ఇంద్రవంద్యం జలనిధికలనం సౌమ్య సామ్రాజ్యలాభం ఇం 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 సిద్ధియోగం నతజన సదయం ఆర్యపూజ్యార్చితాంగం ఇం 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 సింహనాదం అమృతకరతలం ఆది అంచప్రకాశం ఇం 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 చిత్స్వరూపం సకలదిశయశం రామదూతం నమామి సం 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 సాక్షిభూతం వికసితవదనం పింగళాక్షం సురక్షం సం 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 సత్యగీతం సకలమునినుతం శాస్త్రసంపత్కరీయం సం 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 సామవేదం నిపుణసులలితం నిత్యతత్వస్వరూపం సం 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 సావధానం సకలదిశయశం రామదూతం నమామి హం 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 హంసరూపం స్ఫుటవికటముఖం సూక్ష్మసూక్ష్మావతారం హం 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 అంతరాత్మం రవిశశినయనం రమ్యగంభీరభీమం హం 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 అట్టహాసం సురవరనిలయం ఊర్ధ్వరోమం కరాళం హం 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 హంసహంసం సకలదిశయశం రామదూతం నమామి. అది స్తోత్రం. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అసలు చదువుతుంటేనే అద్భుతమైన వైబ్రేషన్స్ రావట్లేదు, పనిచేయడం కూడా అలాగే పనిచేస్తుంది. రేపు హనుమత్ జయంతి రాబోతోంది కదా, చాలా విశేషమైన రోజు. ఆ రోజు కానీ లేకపోతే ఏదైనా మంగళవారం కానీ శనివారం కానీ అప్పుడు ప్రారంభించండి. ఒక పంచముఖ ఆంజనేయ స్వామి పటం తెచ్చుకుని పూజలో పెట్టుకుని ఆ మూర్తిని ధ్యానిస్తూ అది చదవండి. మీకు ఇది చూడగానే అమ్మో ఇందులో బీజాక్షరాలు ఉన్నాయేమో, అందరూ చదవచ్చా అనిపిస్తుంది కదా. ఎవరైనా చదువుకోవచ్చు. ఇది పంచముఖ ఆంజనేయ స్వామికి మూలమంత్రం ఉంది. మూలమంత్రాలు అంత తేలిగ్గా చేయకూడదు, అవి చేయాలంటే ఎంతో సాధన ఉండాలి. అలా కాకుండా ఈ స్తోత్రం అయితే ఎవరైనా చదువుకోవచ్చు. ఆ మూలమంత్రానికి ఉన్న శక్తి ఏమిటో అదే శక్తిని ఇదే శ్లోకం మన తట్టుకునే స్థాయిలో ఇస్తుంది. ఈ 5 శ్లోకాలు మనకి 5 రకాల కష్టాలని తీర్చి 5 ప్రయోజనాలు ఇస్తాయి. మొట్టమొదటి శ్లోకం ఉంది చూడండి, అది దుష్ట ప్రయోగాల నుంచి మనని కాపాడుతుంది. అలాగే మన చుట్టూ ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే కనుక వాటిని దూరం చేసేస్తుంది. అందుకే ఆ శ్లోకంలో కొన్ని చోట్ల సప్తభేతాళ భేద్యం అని, రాక్షసాంతం అని అలాంటి పదాలు పెట్టారు దానికోసమే. 2వ శ్లోకం మనని వ్యాధుల నుంచి, మొండి వ్యాధుల నుంచి కాపాడుతుంది. అందుకే ఆ శ్లోకంలో ఒక చోట విషజ్వర హరణం అనే పదం ఉంటుంది చూడండి. అవన్నీ హింట్స్ అనమాట. 3వ శ్లోకం ఏం చేస్తుందంటే, మన జీవితంలో ఎప్పుడైనా పతనం అయిపోయి చాలా దారుణమైన స్థితిలో అయ్యి బాబోయ్ నన్ను ఎవరు ఉద్ధరిస్తారా అనుకున్నాం అనుకోండి, అలాంటి స్థితి నుంచి మనని మళ్ళీ పైకి ఎక్కించేస్తుంది. అందుకే అందులో ఒక చోట సామ్రాజ్య లాభం అని ఒక చిన్న హింట్ పెట్టారు. ఇంకా 4వ శ్లోకం విద్యని, కళలని, చదువుని అలాంటి వాటిని ప్రసాదిస్తుంది. 5వ శ్లోకం ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే శక్తి ఉన్నది. అవి 5 శ్లోకాల యొక్క ప్రయోజనాలు. ఇవన్నీ చదివితే కనుక మనకి శ్రద్ధగా చదవగలిగితే ఆ ప్రయోజనాలు అన్నీ వస్తాయి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది స్తోత్రంలో నాకు బాగా నచ్చేది ఏమిటంటే, ఇలా తీసుకుపోతారు ప్రతి శ్లోకాన్ని. తీసుకుపోయి ఆఖరిలో సకల అతిశయశం అంటారు. కానీ ల్యాండింగ్ ఏం చేస్తారు తెలుసా? రామదూతం నమ. ఎందుకంటే ఆంజనేయ స్వామిని మీరు అంత పొగడండి, బాగానే ఉంది. రాముల వారి దగ్గరికి తీసుకొచ్చి రామదూత అన్నారంటే ఆ మాటకి పొంగిపోతాడంతే ఆయన. మిగతా పదాలన్నీ మనకి శక్తినిస్తాయి, రామదూత అనగానే ఆయనకి ఎనర్జీ వచ్చేస్తుంది. ఆయనకి ఇష్టమైన పదం అది. అందుకని ఆ మహర్షి రాసిన ఆయన ఎంత అద్భుతంగా రాశారు చూడండి. అన్ని శ్లోకాలకి చివర సకల అతిశయశం అని రామదూతం నమామి అని ల్యాండ్ చేస్తారు. అంత అద్భుతమైన స్తోత్రం ఇది. అందుకని మీరు అందరూ చక్కగా పారాయణ చేయండి, మీ పిల్లలకి నేర్పండి. ఇది మీకు ఉపయోగపడి మీ జీవితాల్లో మార్పు తీసుకురాగలిగింది అనుకోండి, మీ జీవితంలో ఏ సమస్యనైనా చక్కదిద్దగలిగింది అనుకోండి, నాకన్నా ఆనందించేవాడు ఇంకెవడో ఉండడు. ఆంజనేయ స్వామి దయ వల్ల మీ జీవితాలు సుసంపన్నంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.